పిల్లల్ని ఎంతో మందిని వాళ్ళని విద్యాబుద్ధులు నేర్పి వాళ్ళకు మంచి చదువు నేర్పి ఉన్నత స్థానాలకు పంపిస్తే మరి మీకు ఇచ్చేటది. ఏ పార్టీ అయినా రేపు మాకు ఏం చేస్తుంది అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరికైనా ఒకళ్ళకు మనం పెళ్లి చేయాలనుకుంటే ఏం ఆలోచిస్తాం మనం? అలా గుణకాలు ఆలోచిస్తాం, అలా కుటుంబ పరిస్థితులు ఆలోచిస్తాం, వాళ్ళ క్యారెక్టర్ను ఆలోచిస్తాం. అప్పుడు మాత్రమే పెళ్లి చేయడానికి ముందుకు. కానీ ఓట్లు వచ్చినాయి ఏం చేస్తున్నాం? ఏం లేదు. నాకు ఈ పార్టీ ఆ పార్టీని నేను సపోర్ట్ అలా సపోర్ట్ అంటూ వాళ్ళ కాలం ఇచ్చేస్తున్నాం. మోసం చేస్తానని అంటున్నారు. మీరేమంటారు? మోసం చేస్తారా లేదా? మోసం చేస్తారా లేదా? అందుకని అందరూ నేను గుర్తు చేస్తా ఉన్నాను. తేలు గుడితే పెంచని చూపుతో కొడతాం మనం. తేలు గుడితే తేలు ఏం చేస్తాం? అట్లాగే మనం మోసం చేసినాము. రేవంత్ రెడ్డి నిలదీస్తామా లేదా? అందుకని అందరూ ఈ రోజు రేవంత్ రెడ్డి ఇష్టపడ్డారని చెప్తే ప్రమావత ఎందుకు కబడ్డారు? సమ్మెకు ఫోన్ చేసి పోయే ఉద్యోగులను, సమ్మెకు ఫోన్ చేసి ఉద్యోగం చేసే తమ్ముళ్ళారా. అందుకనే తల్లికి అన్యాయం చేసిన వాళ్ళు వస్తారు. ఎవరైనా ఉద్యోగాలను చేస్తూ దొంగ అటెండ్ చేసుకొని పోతే వాళ్ళు తల్లి పాలు తాగి ద్రోహం చేసే వాళ్ళు అవుతుందని చెప్పేసి గుర్తు చేయండి. మన ఉద్యోగ సంఘ సభ్యులందరూ ఐక్యత, ఉద్యోగ సంఘ ఐక్యత, సమగ్ర శిక్షణ ఉద్యోగ ఐక్యత. ఈ అవకాశం ఉంటుంది. అందరూ కూడా ఈ పేమెంట్ కాకుండా మాట్లాడి వచ్చిన ఉద్యోగం చేస్తూ